చేతికి 5 రూపాయల నాణెం రాగానే జేబులో పెట్టేసుకుంటాం. కానీ ఆ యువకుడు అలా కాదు. దాని మీద ఎవరి బొమ్మ ఉంది, ఏ సంవత్సరంలో తయారైంది అంటూ నాణ్యాన్ని పరిశీలిస్తాడు. ఏదైనా స్పెషల్గా కనిపిస్తే ఖర్చు పెట్టకుండా దాచుకుంటాడు. అలా ఇప్పటి వరకు ఇందిరాగాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మదర్ తెరీసా, బాబు రాజేంద్ర ప్రసాద్ వంటి ప్రముఖుల బొమ్మలున్న నాణ్యాలతో పాటు వివిధ సందర్భాల్లో ప్రభుత్వం విడుదల చేసిన ప్రత్యేక నాణ్యాలను బోలెడు కలెక్ట్ చేశాడు. ఇంతకీ ఎవరా యువకుడు, ఎందుకు అంత ఇంట్రెస్ట్? ఇది తెలియాలంటే చలో మెదక్. ఈ 5 రూపీ కాయిన్స్ ని చూశారుగా, దేని ప్రత్యేకత దానిదే. ఒకదాని మీద ఇందిరాగాంధీ, మరో దాని మీద బాబు రాజేంద్ర ప్రసాద్, ఇంకో దాని మీద మదర్ తెరీసా, కామరాజ్ నాడార్ తదితర బొమ్మలున్నాయి. ఇవన్నీ ప్రభుత్వం ఆయా ప్రముఖుల జ్ఞాపకార్థం విడుదల చేసిన నాణాలు. ఇవి కాకుండా ప్రత్యేక సందర్భాల్లో ప్రభుత్వం విడుదల చేసిన నాణాలు కూడా ఉన్నాయి. ఇదిగో ఈ యువకుడే వీటి కలెక్టర్. కలెక్టర్ అంటే జిల్లా అధికారి అనుకునేరు. ఈ నాణాల్ని కలెక్ట్ చేసిన వ్యక్తి అని అర్థం. పేరు శ్రీకాంత్. మెదక్ పట్టణంలో ఉన్న ఓ హోటల్ యజమాని. మొదట్లో సరదాగా ఏదో ఒక ప్రత్యేకత ఉన్న నాణాలను సేకరించిన శ్రీకాంత్ ఆ తర్వాత దాన్ని హాబీగా మార్చుకున్నాడు. రూపాయి, 2 రూపాయలు తదితర కాయిన్స్ మీద ఇలా ప్రముఖుల బొమ్మలుండడం సహజమే. కానీ శ్రీకాంత్ దగ్గరున్న నాణాల్లో మొత్తం 5 రూపాయల నాణాలు కావడం విశేషం. 50వ గణతంత్ర దినోత్సవం, వినియోగదారుల దినోత్సవం, ఒలింపిక్స్, ఎస్బీఐ వేడుకల సందర్భాల్లో ప్రభుత్వం విడుదల చేసిన నాణాలను శ్రీకాంత్ సేకరించాడు. నేను కాయిన్స్ ఇంచుమించు 10-15 సంవత్సరాల నుంచి కలెక్ట్ చేస్తున్నాను. ఇట్లా కలెక్ట్ చేసి ఇంచుమించు 5 రూపీస్ కాయిన్స్, 2 రూపీస్ కాయిన్స్ ఇతర దేశాలే కూడా కలెక్ట్ చేశాను. దీని ద్వారా వచ్చేసి నాకు లింకా బుక్ ఆఫ్ రికార్డ్ సర్టిఫికేట్ దొరికింది. ఈ సర్టిఫికేట్తో కాకుండా ఇంకా గిన్నిస్ కూడా చేరుదామని నా ఆలోచన.